కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలి వదిలేసిందని, రైతులకు సరిపడా యూరియా అందించడం లేదని మాజీ ఏఎంసీ చైర్మన్ రాగుల సారయ్య, కోల రమేష్ గౌడ్లు ఆరోపించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనగొని లింగం గౌడ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి అనంతరం తహసీల్దార్ సరితకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడారు. రైతు సంక్షేమాన్ని గాలి కొదిలేసింది, రైతులను పట్టించుకోవట్లేదు. మరి వానాకాలం సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి సరిగా టైంకు మరి ఎరువుల కొరత చాలా ఇబ్బంది ఉన్నప్పటికీ రైతు సంక్షేమం కోసం పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం సరి అయిన అవగాహన లేక ఈ సీజన్లో ఎంత నాటేసిండ్రు, ఎంత పత్తి పెట్టిండ్రు, ఎంత మక్కేసిండ్రో మరి లెక్కలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ మొత్తము రైతులను నిర్వీర్యం చేస్తూ ఉంది. పాపము వాళ్ళు పనులను ఇడిచిపెట్టి చెప్పులు లైన్లో పెట్టి మరి రోజుల తరబడి మరి కోఆపరేటివ్ సొసైటీల దగ్గర నిలబడతా ఉన్నారు. అయినప్పటికీ సరిపడా యూరియా లేదు. మరి ఇంత ఎందుకు ఉన్నట్టు ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది చూడు. ఈ రోజు రైతులు మాత్రం చాలా అవస్థలు పడతా ఉన్నారు. రైతుల గురించి అసలు పట్టించుకోవట్లేదు. రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? మరి ఇంత మొండి వైఖరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికీ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా రైతులకు సరిపడే యూరియా ఇవ్వాలి, ఆంక్షలు ఎత్తివేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం దిగి రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాత రోజులు తీసుకొస్తామని చెప్తే మరి నిజంగా కూడా ఈ రోజులు పాత రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి. గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏదైతే రైతులు చెప్పులు లైన్లో పెట్టి నిలబడి పోలీస్ స్టేషన్లలో ఎరువులు అమ్మినారో ఈ రోజు అదే పరిస్థితి వచ్చింది. ఈ రోజు రైతుల పట్ల ఆంక్షలు విధించి రైతుకు 2 బస్తాల యూరియా అని చెప్పి, ఎకరానికి 1 బస్తా ఇస్తామని చెప్పి, రైతుకు 2 బస్తాలే అని చెప్పి మరి 15 నిమిషాలు అయితే ఉంది. ఏదైతే ఒక్క రైతుకు అప్డేట్ చేయాలంటే 15 నిమిషాలు పడతా ఉంది. ఆధార్ కార్డు, పాస్బుక్, ఫోన్ నెంబరు, మరి ఇంత వ్యవస్థ తంబు పెట్టాలని చెప్పి ఈరోజు రిజిస్టర్లు తీసుకొచ్చి ఆ రిజిస్టర్లలో సంతకాలు పెట్టిస్తా ఉన్నారు. నిజంగా కూడా మరి ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్ర రైతాంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా కూడా యూరియా అమ్ముతున్నారు. యూరియా కోసం ఇంత పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి ఉందా? రైతుకు ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్న నాడు 10 బస్తాలు కావాలంటే ప్రతి ఊరికి లారీ తీసుకుపోయి ప్రతి ఊర్లో ఒక లారీ పెట్టి అమ్మడం జరిగింది. ప్రతి ఊర్లో, ఏ ఊర్లో ఆ ఊర్లో ఎక్కడ రైతులకు ఇబ్బంది